గోవర్ధన్ శేషగిరి ఇంటికి వచ్చాడు. అన్నపూర్ణమ్మ ఆదరంగా పలకరించింది. బాబు గోవర్ధన్, ఉద్యోగం ఎలా ఉంది అంటూ ఆవిడ ముఖం ఇవాళ కళకళలాడుతూ ఉంది చూసి, బానే ఉంది పిన్నమ్మ అంటూ కుర్చీలో కూర్చుని అక్కడున్న పాత వీక్లీ తిరగేస్తున్నాడు. అన్నపూర్ణమ్మ తీరుబడిగా కూర్చుని కబుర్లు మొదలెట్టింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? తనకి దూరసందు లేదు, మెడకో డోలా అన్నట్లు నాకిప్పుడు పెళ్ళెందుకు? అదేంటి బాబు, నీలాంటి రత్నాలు పెళ్ళికి వాయిదాలేస్తే ఇంకా అమ్మాయిల కన్నెచెర వదిలేదెలా? ఈ మాటకి గోవర్ధన్ నవ్వి, ఇంతకీ శేషుకి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నావా చెప్పు, పిల్లని చూస్తాను. అలా చెయ్యాలనే ఉంది, కానీ వీడికి పిల్లని ఎవరిస్తారు? పోనివి కానీ శేషు ఏడి, ఇంట్లో లేడా? ఉన్నాడు, 4 రోజులుగా ఇల్లు వదలలేదు. మరి ఎందుకో అదిగో ఆ గదిలో పడుకున్నాడు. చూడు బాబు, నీకు ఇష్టమైన చెగోడీలు చేశాను, తెస్తాను గాని తినండి, ఇంతలో కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. అంతలోనే ప్లేట్లో తెచ్చింది. అమ్మా కాఫీ. శేషు పెద్దగా అరిచాడు. ఇంటికి వచ్చిన స్నేహితుడిని పలకరించకుండా పడుకున్న కొడుకు మీద ఆవిడికి చాలా కోపం వచ్చింది. చాలా రోజులుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదని ఆవిడికి తెలియదు. శేషు తనని చూసి ముఖం తిప్పుకున్నా సరే తనే పలకరించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చాడు ఇవాళ గోవర్ధన్. శేషగిరి ముసుగు బిగించి తీయటం లేదు. గోవర్ధన్ వెళ్ళి దుప్పటి లాగి పారేశాడు. శేషు మిత్రుడి కళ్ళల్లోకి ఓసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. లే, చెకోడలి తిందాం ఇద్దరం, తర్వాత నీకు కాఫీ. అయినా శేషు లేవలేదు. గోవర్ధన్ అతన్ని లేవనెత్తి కూర్చోబెట్టాడు బలవంతంగా. చూడు, ఇది తిని కాఫీ తాగుదాం. త్వరలో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా బయటికి షికారుకు వెడదాం. నేను నీ మాటలు వినను, షికారు రాను. వచ్చి తీరాలి, నేను చెప్పేది విని తీరాలి. వినుకుంటే ఏం చేస్తావు? బలవంతంగా లాక్కుపోతాను. నాకంటే బలవంతుడవా? తన చేతుల వైపు ఛాతివైపు చూసుకుంటూ అన్నాడు. గోవర్ధన్కి ఒళ్ళు మంటింది. చూడు, నీలాంటి వాళ్ళు మేధస్సుని పెంచుకోకుండా ఈ శరీరాన్ని దాని శక్తిని చూసుకుని విర్రవీగుతుంటారు. అసలు ఈ తరం వాళ్ళకి ఇదో జాడ్యంలా పట్టుకుంది. కానీ దీనివల్ల లాభం లేదు, గోండా వెధవల్ల తయారు కావటం తప్ప. నీ పాత చింతకాయ పచ్చడి మాటలాపు, లేకుంటే నాకు కోపం వస్తుంది. వస్తే నాకేం భయం లేదు అంటున్న గోవర్ధన్ చెయ్యని అంటూ తోసేయబోయాడు శేషు. గోవర్ధన్ పిడికిలలో శేషు చేతిని గట్టిగా బిగించేస్తూ, శేషు చూడు, ఇది నా శక్తి కాదు, నీ వంటి ఉన్న ఇష్టం ప్రేమ నాకంత శక్తినిస్తుంది చూసావా? శేషగిరి మాట్లాడలేదు. గోవర్ధన్ అతని ముందు ప్లేటు ఉంచి తీసుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. శేషగిరి ముఖం చిట్లించి, నా మీద ఎందుకంత అధికారం చలాయిస్తావు అన్నాడు విసుగ్గా. అధికారం కాదిది, ఆత్మీయత. నువ్వు అర్థం చేసుకోలేకుండా ఉన్నావంటే పోనీ నువ్వు నా మీద అధికారం చలాయించు, కాదంటే చూడు. చెగోడిని సగానికి చితిపి సగం శేషు నోటిలో పెట్టి మిగతాది తను తిన్నాడు. గోవర్ధన్ శేషగిరి గోవర్ధన్ చేతిని తన చేతిలో ఇరికించుకుని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఇద్దరూ చెగోడీల ప్లేట్లు ఖాళీ చేశారు. అన్నపూర్ణమ్మ ముందు మంచినీళ్ళు ఇచ్చి తర్వాత కాఫీ ఇచ్చింది. ఒకే మంచం మీద కూర్చుని ఒకే ప్లేట్లో తింటున్న ఆ స్నేహితులిద్దరినీ చూస్తుంటే ఆవిడికి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలా మీ ఇద్దరినీ ఎన్నాళ్ళకి చూశానురా అనుకుని నిట్టొచ్చింది. కాఫీ తాగిన గిరిని బట్టలు మార్చుకోమని త్వరపెట్టాడు గోవర్ధన్. గిరికి లేవక తప్పలేదు. షర్టు వేసుకుంటున్న గిరి వీపుపైన కుడిపక్కగా పెద్ద గాయం కనిపించింది గోవర్ధన్కి. అంత దెబ్బ ఎలా తగిలిందిరా? అడగవద్దు అంటూ షర్టు వేసేసుకున్నాడు. ఇందుకా వీడు ఇల్లు వదిలినది అనుకుని అమ్మకి తెలుసునా అని అడిగాడు. నువ్వు చెప్తావా? గిరి కంఠంలో కోపం తెలుస్తూనే ఉంది. ప్రశ్నకి సూటిగా జవాబు ఇవ్వటం మానేశావు కదూ? చిరుకోపంగా అడిగాడు. గిరి జవాబు చెప్పకుండా చెప్పులు వేసుకుని బయటికి నడిచాడు. పిన్నమ్మ, మేమిద్దరం అలా షికారుకు వెళ్ళి వస్తాం అని కేక పెట్టాడు. అన్నపూర్ణమ్మ, వస్తున్నా బాబు అంటూ దగ్గరికి వచ్చి, చూడు, వాడిని తిరిగి ఇంటి దగ్గర దించి వెళ్ళు అంది గొంతు తగ్గించి కొడుక్కి వినిపించకుండా. ఆడపిల్ల కాదుగా, అయినా నీకెందుకంత భయం పిన్నమ్మ? అలా అయినా బాగుండేది, ఎంచక్క నీకిచ్చి పెళ్లి చేసి కృష్ణారామ అనుకుంటూ నిశ్చింతగా కూర్చునేదాన్ని. నాకంత అదృష్టం లేదు గోవర్ధన్. వీడు ఆడపిల్ల అయినా నన్ను చేస్తే పెళ్ళాడేవాడు కాదు అంటూ నవ్వి బయటికి వచ్చేశాడు గోవర్ధన్. ఇద్దరు మిత్రులు ఇలా షికారుగా వెళ్ళటం చాలా సంవత్సరాలుగా అలవాటే అయినా ఈ మధ్య శేషగిరే గోవర్ధన్కి బొత్తిగా దొరకటం లేదు. చెడ్డ స్నేహితులతో కలిసి పాడైపోతున్నావు
అని 2-3 సార్లు కోపగించుకున్నాడనే కోపంతో గిరి మరీ దూరంగా అయిపోయాడు. గోవర్ధన్కి ఇది మరీ బాధ కలిగించింది. గిరిని ఇలా వదలకూడదు, పూర్తిగా పాడైపోవచ్చు అనే ఆలోచన వచ్చి తనకి తానే రాజీకొచ్చి గిరితో సన్నిహితంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికి అవకాశం కలిగింది. గిరి స్థిమితంగా ఉన్నాడు. బహుశా మనసు మార్చుకుని ఉండవచ్చు అనుకున్న ఆశ అతని వీపు మీద గాయం చూసిన తర్వాత ఆవిరిలా ఎగిరిపోయింది. ఇతని ఎలా మళ్ళీ దారిలోకి తేవటం అని రోజుల తరబడి ఆలోచించిన ఆలోచన తట్టలేదు. భయపెట్టడానికి చిన్నపిల్లవాడు కాడు. పోలీసుల భయం అసలు లేదనేది కూడా తెలిసిపోయింది. ఏం చేస్తే వీడు బాగుపడతాడు, వీడు చేసే పనులు పర్యవసానం విశదీకరించి చెప్తే అన్న ఆశ ఒక్కటే మిగిలింది గోవర్ధన్కి. దారిలోనే వచ్చాడు ఈవేళ. గోవర్ధన్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. గిరి ముఖం గంభీరంగా ఉంది. అతను ఏదో దీర్ఘాలోచన చేస్తున్నాడన్నది తెలుస్తూనే ఉంది. గిరి నడుస్తూ నడుస్తూ ఆగి, గోవర్ధన్, బిందుకి పెళ్లి చేయాలని అనుకుంటున్నారట కదూ అని అడిగాడు. అవును. సంబంధం ఏదైనా కుదిరిందా? లేదు. చూడు, ఇంటర్లో మన క్లాస్మేట్ వినయ్ ఇప్పుడు డాక్టర్ అయ్యాడట కదూ, మన బిందుని ఇస్తే బాగుంటుంది కదూ. బాగుంటుంది, కానీ వాళ్ళకి కావలసిన 25,000 కట్నం మేము ఇవ్వలేం. 25,000 కావాలా వాళ్ళకి? అవును, 2500 కూడా లేవు మా దగ్గర. మరెలా కుదురుతుంది? ఆ డబ్బు ఇస్తే ఆ సంబంధం ఖాయం అవుతుందా? కావచ్చు, కానీ అది సాధ్యం కాదుగా. అసలు నేల వదిలి గాలిలో తేలిపోయే ఆలోచనలు కోరికలు బిందుకు లేవు, మాకు లేవు. అది సరే, కానీ బిందుకి ఆ వరుడు అయితే బాగుంటుంది గోవర్ధన్. ఆ డబ్బు నేను ఎలాగో అలా ఇస్తాను. ఆ పెళ్లి ఖాయం చేయండి. ఎలా సంపాదిస్తావు? గోవర్ధన్ గిరిముఖంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు. గిరి కళ్ళు నేలనే చూస్తున్నాయి. మెల్లగా అన్నాడు, అదంతా నీకు అనవసరం, కానీ డబ్బు తెచ్చి ఇస్తాను. నీకోసం కాదు, బిందు కోసం. నేను ఎలాగైనా సరే తెస్తాను ఆవేశంగా అన్నాడు. గోవర్ధన్కి ఆవేశం ముంచుకు వచ్చింది. ఎలా తెస్తావు? జేబులు కొట్టా అని అడగాలనిపించింది, కానీ నిగ్రహించుకున్నాడు. గిరి, నీకు బిందు అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. దాని సుఖం సౌభాగ్యం నాకంటే ఎక్కువగా కాంక్షిస్తావని తెలుసు. అయితే దాని పెళ్లికి నువ్వు సాయపడాలంటే మార్గం వేరు. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఏం చేయాలో తర్వాత చెప్తాను. ముందు నువ్వు చేస్తున్న లజ్జాకరమైన పనులు మానేసేయి. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు. అవన్నీ జరిగే పనులు కావు. నాకెవరు ఉద్యోగం ఇవ్వరు. ఇచ్చినా అది ఎన్నాళ్ళో నిలవదు. అదే వద్దంటాను అంటూ గిరిని పార్కులోకి తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట చూసి కూర్చోపెట్టి తాను కూర్చున్నాడు. చూడు గిరి, ఆ విషయాలన్నీ తర్వాత కానీ నా ప్రశ్నలకి సూటిగా జవాబు చెప్పు. అడుగు. నేనేం అడగాలనుకుంటున్నానో నీకు తెలిసినా? కొంతవరకు. అయితే వాటికి జవాబు నువ్వే చెప్పేయి. గిరి అరచేత్తో ముఖాన్ని ఓసారి గట్టిగా తుడుచుకున్నాడు. అతని మనసులో తుఫాను వీస్తుందని కళ్ళల్లో తెలుస్తూనే ఉంది. గోవర్ధన్ మిత్రుడి ముఖంలోకి తదేకంగా చూస్తూ, శేషు, నువ్వు ఏ చెడ్డ పని చేస్తున్నా అమ్మ గుర్తుకి రాదా? వస్తుంది. చూడు, నన్ను శేషు అని పిలవకు, గిరి అను. అలాగే గాని మరెలా చేయగలుగుతున్నావు? ఇంకేం చేయాలో తెలియక. అమ్మ నిన్ను ఎంత కష్టపడి పెంచిందో నీకు తెలియదు. ఎంత అపురూపంగా చూసుకుందో అర్థం కాలేదు. నీ అభివృద్ధిని, నీ సుఖాన్ని కాంక్షించే అమ్మ నీ ఇప్పటి ప్రవర్తనకి ఎంత అవమానం ఆవేదన పొందుతుందో తెలియదు. గిరి, నువ్వు చిన్నప్పటి నుంచి ఇలా లేవు. మధ్యలో వచ్చిన అలవాట్లని, స్నేహితాలని మార్చుకోలేవా? తెలియక చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం నీకుంది అని మరీ మరీ చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకుని కాస్త జాగ్రత్తగా వ్యవహరించు. అంతా తిరిగి సవ్యంగా జరిగిపోతుంది. గిరి, నా మాట వినవా? మరీ మరీ దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆవేదనగా అడిగే గోవర్ధన్ వైపు సూటిగా చూడలేక, అరే, నేను నేను కొందరికి అమ్ముడుపోయానురా, కనుకునే అస్వతంత్రుడిని అయ్యాను. వాళ్ళెవరో చెప్పు, నిన్ను వదిలించుకుంటాను మెల్లగా చెప్పి, లేకుంటే పోలీసులకి పట్టిస్తాను ఆవేశంగా అన్నాడు. అవన్నీ జరిగే మాటలు కావు, నీకు తెలియదు, నేను చెప్పలేను. మరేలా? అదే నేను ఆలోచిస్తున్నాను. మరేదైనా దారి ఉంటే చూడు గోవర్ధన్. గోవర్ధన్ తీవ్రంగా ఆలోచించాడు. ఇంకా ఆలోచిస్తూనే, గిరి, అసలు ఈ తప్పుదారులోకి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? నే తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ దాని నుంచి తప్పించుకోవటం ఎలా అనేదే తెలియటం లేదు. ఒక తప్పుని సరిదిద్దుకోపోయి మరోటి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే సమాజానికి నాకు మధ్య పోడ్చలేని ఆఘాతం కనిపిస్తుంది. గోవర్ధన్ వింటున్నాడు. అసలు నీ దారి తప్పింది ప్రేమ వ్యవహారంలో.
అది విఫలమైనా నాకు ఈ అవస్థలు తప్పలేదు. అంటే ప్రేమ అనే అందాల బొమ్మ ఆకర్షణలో పడి ఆ అమ్మాయి చేత తిరస్కరించబడ్డాను. నీకు చదువుందా, డబ్బుందా, హోదా ఉందా అంటూ నా మనసుని తూట్లు పరిచింది. ఏ మాట సహించలేనో అదే అదే అని నన్ను రెచ్చగొట్టింది. రెచ్చిపోయాను. ఆ పిల్ల లేదన్న డబ్బు సంపాదించి మొఖాన కొట్టి వశపరుచుకోవాలన్న ఆవేశంలో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను వెతికాను. అయితే ఈ దారి చాలా కష్ట నష్టాలతో కూడుకున్నదని అనుభవంలోకి వస్తుంది. గిరి, ఎవరా అమ్మాయి? అసలు ఆడపిల్ల కోరుకునేది డబ్బు, హోదా కాదు, మంచి మనసు. కాదు, కానే కాదు. ఈ కాలం ఆడపిల్లలు పై పై మెరుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఫారెన్ వెళ్ళాలి, 10 లక్షలు ఉండాలి. ఏ ఆడపిల్ల మనసులోకి తొంగి చూసినా ఇవే భావాలు. వీళ్ళకి హీరో లాంటి అబ్బాయిలే కావాలి. కానీ సామాన్యమైన మగాడు నచ్చడు. చిన్న ఉద్యోగి కళ్ళల్లో దూరడు. గిరి ఆవేశపడిపోతున్నాడు. గోవర్ధన్ అతన్ని శాంతిపరుస్తూ విషయం వదిలి సంభాషణ పక్కదారులు పట్టింది. ఇది నిజమే, కానీ నేను అన్న మాటల్లోని ప్రతి అక్షరం యథార్థం. ఈ తరం ఆడపిల్లలకి ఉన్నంత డబ్బు వ్యామోహం ఇదివరలో ఎవ్వరికీ ఉండి ఉండదు. ముందు తరాల వారికి ఉండబోదు. గోవర్ధన్ మౌనంగా ఊరుకున్నాడు. నీ మనసుని ఎవరికి ఇచ్చి ఉండవు, అందుకే అనుభవం తెలియదు. గోవర్ధన్ గంభీరంగా నవ్వాడు ఈ మాటకి. చూడుగిరి, మనసు ఇవ్వటం పుచ్చుకోవటం అనేది ఒక్కొక్కప్పుడు ఎంత తేలిగ్గా కనిపిస్తుందో అదే మరొకప్పుడు చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది. కళ్ళకి రూపం అందంగా కనిపించగానే ఆకాశంలో పడి అదే ప్రేమ అనుకుని మనసు పారేసుకుంటారు కొందరు. వివాహం అంటే నూరేళ్ల పంట. కలిసి బ్రతకవలసిన వాళ్ళకి కావాల్సింది సమాధాన పడగల మనసు. నీలాంటి వాళ్ళు ప్రేమించి పెళ్లాడలేరు. పెళ్లి చేసుకునే ప్రేమించు అంతే చేస్తారు. కానీ నీ ముందు ప్లాన్ ఏమిటి? పేలవంగా నవ్వాడు గిరి. నవ్వకు, ప్రయత్నిస్తే ఏదో ఒకటి దొరకవచ్చు. పోనీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములో లోన్ తీసుకుని ఏదైనా చిన్న బిజినెస్ పెట్టు. దానికి కావలసిన సాయం చేతనేంత వరకు చేస్తాను. గోవర్ధన్, ఆ అవకాశాలు నాకు లేవు. నా పేరు పోలీస్ రికార్డులో ఎక్కిపోయింది. అయినా పర్లేదు, ముందెప్పుడు తప్పు చేయకుంటే చట్టం నిన్నేం చేయదు. గోవర్ధన్, నా కోసం నువ్వింత దిగులు పడతావెందుకు అంటూ పేలవంగా నవ్వాడు గిరి. ప్రాణ స్నేహితుడిని కనుక. నిజమే, కానీ నేను ఆ గౌరవాన్ని దక్కించుకోలేకపోతున్నాను. బురదలోకి దిగాను, పైకి రాలేకుండా ఉన్నాను అన్నట్లు గోవర్ధన్. నేను ఎప్పుడు ఏమైనా బాధలేదు, కానీ అమ్మ కోసం కొంత డబ్బు బ్యాంకులో వేయాలనుకుంటున్నాను అని నీ పేరు మీద వేస్తాను. అడ్డం చెప్పకు. గిరి, మీ అమ్మకి నీవు కావాలి, కానీ నీ డబ్బు కాదు. చూడు, పరిస్థితులు అంతగా తప్పి వస్తే అమ్మ కోసం నువ్వేం అడ్డదారుల్లో డబ్బు సంపాదించక్కర్లేదు. నా ఇంట్లో ఉంచుకుంటాను. నే తినేదానిలో సగం పెడతాను. అసలు అవసరం రావద్దు అని కోరుకుంటున్నాను. శేషగిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రుడి చేతిని తీసుకుని గట్టిగా నొక్కుతూ, గోవర్ధన్, నువ్వు బిందు అంటే నాకెంతో చాలా ఇష్టం. నీలాగే నేను ఎంఎస్సి పాస్ అయి ఉంటే ఎంత బాగుండేది. ఆ అవకాశాన్ని కేవలం సోమరితనంలో పోగొట్టుకున్నాను. విద్యార్థి జీవితం విలువైనదని అప్పుడు తెలియలేదు. చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుకుని ప్రయోజనం ఏమిటి? జీవితం అంటే ఇంత విలువైనదని, సత్ప్రవర్తన ప్రతి యువకుడికి చాలా అవసరమని ఆలస్యంగా తెలుసుకున్నాను. గోవర్ధన్ అతన్ని వారిస్తూ, శేషు, ఇప్పటికీ మించిపోయింది లేదని చెప్పటం లేదు. నీకు సరైన సంపాదన దొరికే వరకు నా జీతంలో కొంత దగ్గర ఉంచుకునే డబ్బు నీకిస్తాను. మీ అమ్మాయి ఎలాగూ అప్పడాలు అవి చేసి కొంత సంపాదిస్తూనే ఉందిగా. వీటితో సరిపెట్టుకో. అమ్మ ముఖం చూసైనా ఈ దారిన నడువు. చూడు, బిందు అంటే నీకెంత ఇష్టం కదూ. నీవు చెడ్డవాడివని తెలిస్తే ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఏది కొనిచ్చినా అది సంతోషంగా తీసుకుంటుంది ఇన్నాళ్ళు. కానీ అసలు విషయం తెలిస్తే నీ ముఖం చూస్తుందా? నిజం శూన్యంలోకి చూస్తూ అన్నాడు. ఆ మాటలో ఎంతో వ్యధ కనిపిస్తుంది. గోవర్ధన్ అది గ్రహించి ఇంకా చెప్తున్నాడు. చూడు, ఇక్కడ నీవు స్వేచ్ఛగా ఉండలేకపోతే కొన్నాళ్ళు దూరంగా ఏ ఊరైనా వెళ్ళిపో. ఎవరున్నారు నాకు? ఎక్కడికని వెళ్ళను? అమ్మకి నేను, నాకు అమ్మ తప్ప మరెవరూ లేరు. పోనీవు మా చిన్న తాతగారు పల్లెటూరులో ఉన్నారు. ఆయనకి పొలం అది ఉంది. ఆయనకి నీ గురించి ఉత్తరం రాస్తాను. తప్పక పంపమంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు కొన్ని మంచి పుస్తకాలు ఇస్తాను. అక్కడ నువ్వు ఇవన్నీ చదువుకుంటూ కాలక్షేపం చెయ్యి. ఆ ఊరు చాలా బాగుంటుంది. షికారు వెళ్ళటానికి పొలాలు, తోటలు, దేవాలయం అన్నీ ఉన్నాయి. చూడు, చెరువు కూడా ఉంది.
ఎంచక్కా స్నానం చేస్తూ ఈత కొట్టవచ్చు. ఇవన్నీ వద్దు అంటే పెరట్లో చెట్లు చాలా ఉన్నాయి. వాటికి నీళ్లు అవి పడుతూ కాలం వెళ్ళదీయవచ్చు. అక్కడ మనసుని శాంతపరుచుకో. మాలిన్యాన్ని పోగొట్టుకో. చూడు, తిరిగి నువ్వు రావాలనుకున్నప్పుడు నాకు ఉత్తరం రాయి. వచ్చి వెంట తీసుకుని వస్తాను. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దువు కానీ నీ జీవితంలో సూర్యుడు కొత్త వెలుగు ప్రసాదిస్తాడు. గోవర్ధన్ చెప్పే విషయాలను వింటున్న గిరి కళ్ళల్లో ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి. తను ఆ పల్లెటూరు వెళ్ళినట్లు, అక్కడ ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్లున్న ఆ పల్లెలో అతి నిరాడంబరంగా బ్రతికే వాళ్ళ మధ్య తను ఒక్కడై కొన్నాళ్ళు హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ చిన్నతాత గారిని తను ఎరుగున్నాడు కనుక మరేం భయం లేదు. గిరి మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. సంతోషంగా అన్నాడు, గోవర్ధన్, ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అక్కడ కానీ నాకు శాంతి లభించదు. మీ తాతగారి దగ్గరే ఉంటాను. అసలు ఆ ఊరిలోనే స్థిరపడిపోతాను. ఈ పట్నవాసపు నకిలీ నాగరికత కలిగించే భ్రమలకి దూరంగా వెళ్ళిపోతాను. అతి నిరాడంబరంగా బ్రతుకుతాను. అక్కడే 2 ఎకరాల పొలం తీసుకుని అమ్మని తీసుకువెళ్ళి అక్కడ సేద్యం చేస్తాను. గోవర్ధన్, నన్ను అక్కడికి త్వరగా పంపేసేయి. నువ్వు ఈ సాయం చెయ్యి. జన్మంతా నీకు రుణపడి ఉంటాను అంటూ ఆవేశంగా వెనక్కి పిరుచుకుని వీపు మీద దెబ్బ సలిపుట్టడంతో అబ్బా అని మూలిగాడు. గిరి, అది ఎలా తగిలింది? గోవర్ధన్, అదంతా ఓ పీడకల. గుర్తు చెయ్యకు. కొత్త జీవితం గురించి కలలు కనే నన్ను పాత జీవితం తాలూకు చేదు అనుభవాలని గుర్తు తేకు. అలాగేలే, చాలా టైం అయింది, పోదాం పదా అంటూ లేచాడు గోవర్ధన్. మిత్రులిద్దరూ ఇంటి ముఖం పట్టారు. వీధి వాకిలి దగ్గర అన్నపూర్ణమ్మ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ నిల్చుంది. శేషు గోవర్ధన్ కంటే పుష్టిగా ఎత్తుగా ఉంటాడు. చేయిని గోవర్ధన్ భుజం మీద వేసి నడపటం అలవాటు చిన్నప్పుడు. ఈ మధ్య అలవాటు వదిలేసినా మళ్ళీ చాలా రోజులకి అలా చెయ్యి వేసి నడిచి వస్తున్న కొడుకుని ఆవిడ తృప్తిగా చూస్తుంది. పిన్ని, మంచినీళ్ళు అంటూ ఆవిడ తేవటానికి వెడితే వెంట వెళ్ళి చిన్నగా తన ప్లాను చెప్పాడు. ఆవిడ కళ్ళు సంతోషంతో మెరిశాయి. మా నాయనే, ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ ఆశీర్వదించింది. గోవర్ధన్ నవ్వుతూ యువతలకి వచ్చేసి, చూడుగిరి, ఎల్లుండే ప్రయాణం గుర్తు ఉంచుకుంటావుగా అన్నట్లు బట్టలు ఒక మెయిర్ బ్యాగులో సర్దుకొచ్చాలు. సరే. గోవర్ధన్ హుషారుగా ఇల్లు చేరాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. తన ప్రాణ స్నేహితుడు గిరి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. తాతగారికి ఇవాళే పెద్ద ఉత్తరం రాసేస్తాను. దాచకుండా అన్ని విషయాలు రాసేస్తాను. ఆయన వీడిని తప్పక ఆదరిస్తారు, అవును అభిమానిస్తారు అనుకున్నాడు. బిందు తాతగారి ఊరు నుంచి వచ్చి వారం రోజులైనా ఇంకా ఆ పెళ్లి కబుర్లు చెప్తూనే ఉంది. అన్నిటికంటే రుక్మిణమ్మ గారికి గొంతులో నుంచి మాట రాకపోవటం, సైకిలతో అవస్థపడటం, అందరూ నవ్వటం వగేరా చెప్తుంది. రజనీకాంత్ చెల్లెలి ధోరణికి విసుక్కున్నాడు. అబ్బబ్బా, చెప్పిందే చెప్పి బోర్ కొట్టేస్తున్నావు అని బిందు మూతి ముడుచుకుంది. ఇంట్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుంటే ఎలా అన్నాయి అంది విసురుగా. పుస్తకాలు సర్దుకుని కాలేజీకి వెళ్ళిపోయింది. సిటీ బస్ దిగి కాలేజీ వైపుగా నడుస్తుంది. ఇవాళ రమ కనిపించలేదు, ఎందుకో ఆలోచిస్తూ నడుస్తుంది. హలో, బిందు మాధవి గారు అన్న పలకరింపుకి తల తిప్పి చూసింది. స్కూటర్ మీద రాజా ఎక్కడి నుంచి వస్తున్నాడో కానీ బిందుని చూసి ఆగి తనే పలకరించాడు. రాజాని చూడగానే బిందు ముఖం క్షణంలో వింత వెలుగు కనిపించింది. అది పసిగట్టేశాడు రాజా. కాలేజీకి వెడుతున్నారా? పుస్తకాలను చూస్తూ అడిగాడు. కనిపించటంలా అనిపోయి ఆగి, అవును, మీరు మా ఇంటికి రాలేదేం అంది. రావాలని అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు వచ్చినా ఏం పర్లేదు. మా తలుపులు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటాయి. అది కాదు, మీరే టైంలో ఉంటారు అని. మా అమ్మ 24 గంటలు ఇంట్లోనే ఉంటుందిగా. అవ్వచ్చు, కానీ నాకు పరిచయం లేదుగా. నేను అడ్వాన్స్గా చెప్పేసి ఉంచాను. మీ హైటు, వెయిటు, రంగు, క్రాఫు వగేరా వగేరా అచ్చంగా ఫోటో చూపినట్లు చెప్పాను. ఒకసారి పెడితే నా మాట నిజమో కాదో తెలుస్తుంది. మిమ్మల్ని చూడగానే ఓ శర్మగారా, రండి రండి అంటూ పలకరిస్తుంది. నా పేరు రాజా. మీ తాతగారి పేరు శర్మగా, అది చివర తగిలించాను. థ్యాంక్స్, కాఫీ ఇస్తాను రండి. థ్యాంక్స్, కాఫీ వద్దు కానీ ఆ స్కూటర్ మీదేనా? కాదు కానీ మీరెక్కడ ఎందుకున్నట్లు? ఓ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐసి, రోజు ఇక్కడే కలుసుకుంటారా? ఎస్, మీరు ఈ టైంకి వస్తే రోజు దర్శనం దొరుకుతుంది. నాకంత తీరుబడి లేదులేండి. అవును, ఎలా ఉంటుంది పాపం, నిరుద్యోగులు కదూ. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అచ్చంగా మీలానే నిరుద్యోగులని పరిహసించాను. కానీ అందులో ఎంత బాధ ఉందో అనుభవంలోకి వచ్చింది.
పాపం జాలిగా చూసింది బిందు. ఆ చూపుకి కంగారు పడిపోయాడు రాజా. ఎందుకంటే ఆ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. కానీ పెదవిప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అతను అంటే నేనిలా అనాలి అని బిందు, బిందు అలా అంటే నేనిలా అనాలి అని రాజా మనసులో మాట్లాడుకున్నారు అంతే. ఇంట్లో వాళ్ళకి కాస్త దూరంలో ఆగిన బస్తీకి బిందు దగ్గరగా వచ్చింది రమ. బొమ్మలా చూస్తున్న బిందుని ఆశ్చర్యంగా చూస్తూ, అలాగే స్కూటర్ ఆపి నిల్చున్న రాజాని వాళ్ళిద్దరినీ కలిపి చూసే చుట్టూ ఉన్న జనాన్ని చూసి, బిందు, ఏంటి సినిమా చూస్తున్నారు రోడ్డు మీద ఉన్నవాళ్ళు అనేసరికి బిందు రాజా తుళ్ళిపడ్డారు. అరరే అనుకుంటూ సిగ్గుపడిపోయారు, నాలుక కరుచుకున్నారు. బిందు స్థిమితపడి, ఈ అమ్మాయి మిస్ రమ, నా క్లాస్మేట్ అంది. రాజా మర్యాదగా నమస్కారం అన్నాడు. ఇతను రాజా అని మా దూరం చుట్టాలు, ఎంఎస్సి. రమ నమస్కారం అంది. అతన్ని ఎక్స్రే కళ్ళతో చూస్తూ రాజా కంగారు పడిపోయి, వస్తానండి అన్నాడు. ముందు మేమే వెళ్ళి వస్తాం అంది రమ. మా ఇంటికి తప్పక రండి అని చెప్పింది బిందు. అలాగే అన్నాడు రాజా. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మెల్లగా ఎరువు స్కూటర్ స్టార్ట్ చేయబోయాడు. కానీ అది మొండి గుర్రంలా ఎంతకి నడవనని మొరాయించింది. రమ ఇంకా రాజా గురించి వివరాలు అడుగుతుందా అని ఆలోచిస్తుంది బిందు. కానీ రమ మౌనంగా నడుస్తుంటే ఆశ్చర్యపడి తనే కవులలోకి దిగింది. ఇవాళ అదోలా ఉన్నావేం? ఒంట్లో బాగోలేదు. మరి కాలేజీ ఎందుకు వచ్చావు? మందలింపుగా అంది బిందు. ఇంట్లో ఉంటే అస్సలు తోచదు బిందు. అంత పెద్ద ఇంట్లో నౌకర్లు తప్ప మరెవరూ ఉండరు. డాడీకి ప్రాక్టీసు, డబ్బు, సంపాదన ఇదే గోల. ఇంకా మమ్మీకి తన స్నేహితులు, పార్టీలు, పిక్నిక్లు, మధ్య మధ్య సంఘ సేవ అంటూ తిరగటం, వీటితో ఊపిరి సల్పదు. ఒకవేళ తీరుబడిగా ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోదు. కానీ మధ్య మధ్య నేనేం చేస్తున్నానో అని వచ్చి తనిఖీ చేస్తుంది. అప్పుడు నేను పుస్తకాల పురుగులా వాటిల్లో దూరి ఉంటే పర్లేదు, కానీ లేకుంటే అశాంతి పడిపోతుంది. అమెరికా నుంచి రాబోయే అల్లుడి తెలివితేటల గురించి తెగ పొగిడి బోర్ కొట్టిస్తుంది. ఇది నా జీవితం. ఇంటి వాతావరణం మాత్రమే. బయటనే నేను హాయిగా గాలి పీల్చుకుంటాను. అసలు మమ్మీకి ఆలోచన ఉండాలి. అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నాం, చీరలు కొంటున్నాం, చదువు చెప్పిస్తున్నాం. ఇంకేం కావాలి వీళ్ళకి? నోరు మూసుకుని చదువుకోక అనుకుంటారే తప్ప వాళ్ళ మనసులో ఏముందో కాస్త తెలుసుకుందామన్న జ్ఞానం చాలామందికి ఉండదు. ఎందుకో బిందు, నాకు మీ ఇల్లు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ ఒకే గది అయితేనేం ఒకరి అశాంతి మరొకరు త్వరగా గుర్తిస్తారు. దాని నుంచి వాళ్ళని దూరం చేయాలని ప్రయత్నిస్తారు. ఇవన్నీ కాక ఒంటరితనం భరించడం చాలా కష్టం బిందు. మీ కృష్ణ లాంటి తమ్ముడైనా ఉంటే ఎంత బాగుండేది. వాడితోనైనా ఆ పెద్ద బంగ్లాలో కాలక్షేపం చేస్తూ కాలం గడిపేదాన్ని. బిందు, నీవంటే నాకిందుకే ఇష్టం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఓ తమ్ముడికి అక్కవై, అమ్మా నాన్నలకి అపురూపమై హాయిగా బ్రతుకుతున్నావు. అప్పుడప్పుడు నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండు అని ఆలోచిస్తుంటాను. అసూయ పడుతూ ఉంటాను కూడా. రమ ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరుగదు. బిందు తెల్లబోతూ రమ చెప్పేది వింటుంది. అసూయ పడుతున్నాను అనేసరికి నిజంగా అంది మరీ తెల్లబోయి. నిజం. అరే, కాలేజీ దగ్గరికి వచ్చేశాం అంటూ రమ బిందు చెయ్యి పట్టుకుని గేటు ముందు క్షణం ఆపేసింది. అప్పటికే గుంపులు గుంపులుగా సీతాకోకల్లా సింగారించుకున్న అమ్మాయిలు లోపలికి వెడుతున్నారు. ఒకరిని ఒకరు పలకరించుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఆగిపోయావేం? పద పోదాం అంది బిందు. అబ్బా, ఇవాళ మూడ్ లేదు. అలా వెళ్ళి కాఫీ తాగి మార్నింగ్ షోకి పోదాం. క్లాసులు పోయినా పర్లేదు, ఇద్దరం కలిసి చదివేద్దాం అంటూ బిందుని చెయ్యి గట్టిగా పట్టుకుని రోడ్డు మీదకి లాక్కు వెళ్ళి ఆటో అంటూ అడ్డుగా పోతున్నా ఖాళీ ఆటోని పిలిచి హోటల్ పేరు చెప్పి కూర్చుంది. బిందుకి రమ ప్రవర్తన ఇవాళ చాలా వింతగా ఉంది. కాలేజీకి వెడుతున్నాను అని చెప్పి ఇలా మార్నింగ్ షోలకి ఎప్పుడూ రాలేదు కూడా. మనసులో ఏదో తెలియని భయంగా కూడా ఉంది. హోటల్లోకి వెళ్ళి కూర్చున్నారు. బిందు, టిఫిన్ ఏం కావాలి అడిగింది రమ. ఏం అక్కర్లేదు, ఒట్టి కాఫీ చాలు అనటంతో రమ సర్వర్కి ఆర్డర్ చేసింది. రమ, నీ మనసు సరిగా లేదు. కానీ కుంటి సాకులు చెప్పి నన్ను నమ్మించటానికి ప్రయత్నిస్తున్నావు కదూ? లేదు లేదు, మరేం లేదు బిందు. కాదు, విషయం ఏదో విధంగా తెలుసుకోవాలి అన్న తాపత్రయం నాకు లేదు. కానీ నీ స్నేహితురాలిగా సహాయం ఏదైనా కావాలంటే మాత్రం చెప్పు, చేస్తాను. నేను చేయగలిగింది బిందు సీరియస్గా అంది. ఇప్పుడు చేయలేదు. నా గురించి కాలేజీ మానలేదు. ఇది చాలు బిందు. రమ ఏదో చెప్పాలని అది ఎలా చెప్పాలో తెలియక మనసులో మదన పడుతుందని అర్థం చేసుకుంది బిందు.
ఒత్తిడి చేయటం సభ్యత కాదు కదూ అనుకుంది. కాఫీలు ఇద్దరూ తాగేశారు. రమ బిల్లు చెల్లించి ఆపి ఉంచిన ఆటో దగ్గరికి బిందు చెయ్యి పట్టుకుని వెళ్ళి కూర్చుంది. మార్నింగ్ షో అయినా పాత పిక్చర్ అయినా విపరీతమైన రద్దీగా ఉంది. టికెట్లు దొరికాయి. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చుంటూ చుట్టూ చూశారు. ముందు వరుసలో రజనీకాంత్ తనని రమని చూస్తున్నది గుర్తించింది. గుండె గుబెలమంది బిందుకి. అన్నయ్య ప్రతిరోజు ఇలానే చేస్తున్నావా అని నిలదీస్తే తల్లికి చెప్తే భయంగా ఉంది. మరేం పర్లేదు, రమ రమ్మంది అని చెప్పేస్తాను అని తనకి తను ధైర్యం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. సినిమా మొదలైంది. రమ సినిమాలో లీనమైనట్లు చూస్తూ అశాంతిని మర్చిపోయింది ఆ కాసేపు. శేషగిరి తన బట్టలు మెయిన్ బ్యాగులో సర్దుకుని గోవర్ధన్ కోసం చాలాసేపుగా ఎదురుచూశాడు. బస్ టికెట్ రిజర్వేషన్ చేయించేసి కృష్ణతో పంపేశాడు కూడా. అయితే కొన్ని బుక్స్ తనే తీసుకువచ్చి ఇచ్చి బస్ ఎక్కిస్తాను అని కబురు పంపటంతో శేషు మిత్రుడి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇప్పటికీ అర్ధగంట సేపటి నుంచి నిరీక్షిస్తున్నాడు. అన్నపూర్ణమ్మ దేవుడికి పూజ చేసి ప్రసాదము కుంకుమ కొడుకు ఇచ్చింది. కొడుకు వద్దు అనకుండా తీసుకున్నందుకు సంతోషపడిపోయింది. గిరి అటూ ఇటూ పచార్లు చేసి ఆగి విసుగ్గా గడియారం చూశాడు. అరే, ఎక్కువ టైం లేదు అనుకుని బ్యాగ్ తీసుకుని, అమ్మా నేను వెళ్ళి వస్తానమ్మా, ఉత్తరం రాస్తాలే, గోవర్ధన్ బహుశా దారిలో ఎదురు అవుతాడు, లేకుంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి తీసుకుని వెడతాను. సరే గాని ఇద్దరూ చెరోదారి కాకుండా చూసుకోండి బాబు. చూడు, వారానికి ఉత్తరం రాయి, తాతగారికి నా నమస్కారాలు చెప్పు. అన్నపూర్ణమ్మ అప్పగింతలు పెడుతుంది. సరే, అలాగే చెప్తాను. గిరి వడివడిగా అడుగులు వేస్తూ గోవర్ధన్ ఇంటివైపుగా నడిచాడు. అన్నపూర్ణమ్మ మనసులోనే ఆశీర్వదించింది. నిన్నా దేవుడే రక్షించాలి అంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. వాటిని పైటి కొంగుతో తుడుచుకుంటూ వాకిలి గడపలో కూలబడింది. భగవాన్, నా బిడ్డకి కొత్త జీవితాన్ని ప్రసాదించు. నమస్కారం చేసింది. పైటి కొంగులో ముఖాన్ని దాచుకుని ఊపికి వచ్చే దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. గోవర్ధన్ కాలేజీ నుంచి ఆదరాబాదరా వచ్చి, అమ్మా త్వరగా కాస్త కాఫీ ఇవ్వు, ఆలస్యమైపోతుంది అంటూ బట్టలైనా మార్చుకోకుండా ఆ కాఫీ తాగేసి గిరి కోసం తెచ్చిన పుస్తకాలన్నీ ఓ మారు సరిచూసుకుని కలిపి ఓ పేపర్లో కట్టి పట్టుకుని, అమ్మా త్వరగా వస్తాలే అంటూ చెప్పులు తొడుక్కున్నాడు. పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఓ పెద్ద కవరు కార్డు అందించి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత చూడవచ్చులే అనుకుంటూనే కవరు ఇటు అటు తిప్పి చూస్తూ, అరే ఇది తాతగారి దస్తూరిలా ఉందే అనుకుని చూశాడు ఆశ్చర్యంగా. నిజమే, అది ఆయన రాసిందే. కార్డు చూశాడు. అది ఆయన పెద్ద కొడుకు రాసింది. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి ఎలా రాశారు? తాతగారికి నా ఉత్తరం అప్పుడే అందిందా? అయితే మాత్రం ఇంత పెద్ద జవాబెందుకు రాసినట్లు? కాదు, ఇది నాన్నగారికి రాసిన ఉత్తరం. గోవర్ధన్, ఎక్కడి నుంచిరా ఉత్తరాలు? అనసూయమ్మ అడిగింది. నువ్వు చదువుకమ్మా, నాకు టైం అయిపోయింది అంటున్న కొడుకుతో, కాస్త ఆ కార్డులో ఏం రాశారో చదివి వెళ్ళరా అంది. గోవర్ధన్ ఆతృతగానే గబగబా చదివేస్తూ క్షణం దిమ్మిరిపోయినట్లు అయ్యి అంటూ కేక పెట్టాడు. అతని తల గిర్రున తిరిగిపోతున్నట్లుంది. ఏమైందిరా నాయనా, అక్కడ అందరూ బాగున్నారా? చెప్పరా? అనసూయమ్మ ఆదుర్ద ఎక్కువైంది. గోవర్ధన్ నిలవగల శక్తి లేని వాడిలా కుర్చీలో కూలబడి, అమ్మా, తాతగారు, నాయనమ్మ. ఏమయ్యారు వాళ్ళు? ఇక్కడికి వస్తున్నారా? కాదమ్మా, ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోయారమ్మా. బాబాయ్ ఇదే విషయం ఉత్తరం రాశాడు. కుర్చీలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. అదేలా జరిగింది? అనసూయమ్మ నిర్ఘాంతపోయింది. అయ్యో, భార్యాభర్తలిద్దరూ ఇలా ఒక్కసారే సంభవమా? రోగం ఏమీ లేకుండానే ఇలా ఎలా జరిగి ఉంటుంది? గోవర్ధన్కి తల్లి మాటలు వినిపించటం లేదు. గిరి కోసం తను వేసిన ప్లాన్ అంతా తలకిందులయ్యేసరికి ఏదోలా ఉంది. అందున తమ కుటుంబాన్ని అభిమానించే అతి ముఖ్యులు తాతగారు, నాయనమ్మ. ఈ వార్త అతనికి విపరీతమైన దుఃఖాన్ని కలిగించింది. అయ్యో అనుకున్నాడు. అనసూయమ్మ అక్కడే ఉన్న కవరు తిప్పి చూస్తూ, నాయనా, మరి తాతగారు రాసిన ఉత్తరం మనకెలా వచ్చిందిరా అంది అనుమానంగా. బహుశా అంత క్రితం రాసి ఉండొచ్చు. చదువు ఏం రాశారు? అది నాన్నగారికమ్మా రాసింది. అయినా పర్లేదు, చూడు బాబు, పైకి చదివి వినిపించు అని తల్లి బలవంతం చేయటంతో గోవర్ధన్ కవరచించాడు. అతని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. అక్షరాలు మసగ్గా కనిపిస్తుంటే గట్టిగా తుడుచుకుని చదవటం మొదలుపెట్టాడు. బొంగురుపోతున్న గొంతుని సరిచేసుకుంటూ, చిరంజీవి నిరంజన్కి చిన్నాన్న ఆశీస్సులు. జీవితపు ఆఖరి గడియల్లో నీకు ఉత్తరం రాయాలనిపించిందిరా.
అసలు వరుసకి నేను పినతండ్రినే కానీ వయసులో మనిద్దరికీ ఎక్కువ తేడా లేకపోవటం వల్లనో ఏమో మనం స్నేహితుల్లానే మసిలేవాళ్ళం. అందుకే అరమరికలు లేవు మన మధ్య. స్వభావంలో పోలికల్లో నీకు నాకు చాలా పోలికలు ఉన్నాయి అంటారు అందరూ. ఈ విషయం గురించి ఇదివరకు ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకు ఇలా రాస్తున్నానంటే ఆదర్శాలు పట్టుకు వేలాడే మనిషి ఆర్థికంగా ఎదగలేడనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు మనిద్దరం. ఈ పల్లెటూరులో తాతలు ఇచ్చిన కాస్త పొలాన్ని ఇంటిని నమ్ముకుని సొంత వ్యవసాయం వెలిగిస్తూ బ్రతికే నేను ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి నిజాయితీగా విధి నిర్వహణ చేస్తూ ఇప్పటికీ రావాల్సిన ఆఫీసరు పోస్టుకి అర్హుడివి అన్నమాట అధికారులు గుర్తించలేని దురదృష్టవంతుడివి నువ్వు. ఇద్దరము ఒకేలాంటి అదృష్టం చేసుకుని పుట్టామా అనిపిస్తూ ఉంటుంది నాకు. పొలం మీద జీవిస్తూ పిల్లలని పెంచి పెద్ద చేసి వాళ్ళ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను అనుకో. అయితే మనం అనుకున్నవన్నీ జరిగిపోతే మనిషి అహానికి అడ్డు ఉండదని కాబోలు భగవంతుడు జరగనీయడు. ఈ దేశంలో మధ్యతరగతి మనిషిగా బ్రతకటం చాలా కష్టంరా. ఆడపిల్లల పెళ్లిళ్లలో తాతల నాటి ఆచారాలు అంటూ అవి ఈనాటికి జరగాలంటూ పట్టుపట్టి కుతికల వరకు ముంచేది మునిగేది ఈ మధ్యతరగతి వాళ్లేగా. ఉన్నవాడికి ఇవ్వటానికి బాధ లేదు, లేనివాడికి రెక్కల్లో శక్తే లేదు. కానీ ఈ మధ్యతరగతి మనస్తత్వాలు అలవాట్లు విపరీతంగా ఉంటాయి. వేషభాషల్లో నాగరికత 25 ఏళ్ల ముందుకి ఉంటే ఆలోచనలు ఆచారాలు తాతల నాటి పద్ధతులని పునరుద్ధరిస్తుంటాయి. ఈ 20వ శతాబ్ది ఆఖరులో అందరికంటే దురదృష్టవంతుడెవరయ్యారంటే పిల్లలు గలవాళ్ళు, అందున ఆడపిల్లలు కలవాడు. వరకట్న దురాచారం రూపుమాపాలంటూ ప్రసంగాలు ప్రదర్శనలు కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈనాటి సమాజంలో ఈ సమస్య ఇంత జటిలంగా తయారైంది. అసలు కారణం ఏమిటి అని ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా? కాబోయే భార్య జీవిత భాగస్వామినే కాక ఆర్థికంగా కూడా ఆదుకోగల శక్తి కలది అయితే అబ్బాయిలు కట్నాలు కావాలని కోరకపోవచ్చు. అసలు ఈనాటి సమాజంలో ఇదొక్కటేనా దురాచారం? మానవత్వం మంటగలిపే ఎన్నో వ్యసనాలు మనిషిని ఆకర్షిస్తున్నాయి. తాగుడు, జూదం, లాటరీలు, రేసులు, పరస్త్రీ వ్యామోహం ఒకటేమిటి, ఇలా చెప్పాలంటే ఎన్నో. బలహీనమైన మనస్తత్వాలని ఆకర్షించి వంచించి నాశనం చేసే వరకు వదలవు ఈ వ్యసనాలు. ఈ వ్యసనాల ఆకర్షణకి ప్రలోభులు కాకుండా స్థిరంగా నిలబడగల ఆత్మస్థైర్యం మాత్రం కొరవడింది ఈ తరం వాళ్ళకి. ఇది సమాజానికి మంచిది కాదు, అయినా జరిగిపోతూనే ఉంది. అన్నట్లు ఆవేశంలో ఏదో చెప్పాలని మొదలెట్టి మరేదేదో చెప్పేశాను కదూ. ఇంకా అసలు విషయంలోకి వస్తున్నాను. గృహస్థుగా నా బాధ్యతలు ఆఖరమ్మాయి పెళ్లితో ముగిసినట్లే. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలోనే సాధించింది అంటూ ఏమీ లేదు. అలా అని బ్రతికి సాధించవలసింది అంతకన్నా లేదు. ఆస్తి అప్పులకి సరి. ఇంకా అబ్బాయి జీవితాలకి బరువు భారం అయ్యి అసలే ఇరుకు జీవితం గడిపే వాళ్ళకి మరో సమస్య అవటం తప్ప మరే ప్రయోజనము కనిపించటం లేదు. మేం కావాలి అనుకునే వాళ్ళు ఏ ఒక్కరున్నా నాకు బ్రతకాలనే ఉంది, కానీ అలాంటి వాళ్ళు కనిపించలేదు. ఇది నిరాశతో అన్నమాట కాదు, అక్షరం యథార్థం. ప్రతి మనిషి ఇలాంటి స్థితి వచ్చినప్పుడు తనని తను ప్రశ్నించుకుంటాడు, నేను బ్రతకటం ఎందుకు అని. నేను అలానే ప్రశ్నించాను. మనసు చెప్పింది వ్యర్థమని, చావటం మేలు అని సలహా కూడా ఇచ్చింది. కానీ అంతరాత్మ పిరికివాడా, బ్రతకటం తెలియక చేస్తావా, ఇది గొప్ప అని పరిహసించింది. చావటానికి కూడా ధైర్యం కావాలి అనే విషయం నీకు నాతో పాటు ఆ మాట అనేవాళ్ళకి తెలియదు అంది మనసు. అంతరాత్మ జవాబు చెప్పలేకపోయింది. మనసుదే పైచేయి అయ్యింది. పుట్టినవాడికి గిట్టక తప్పదు, అది ఏ అవమానాలు భరించక ముందే చస్తేనేం అంది కూడా. ఇంతే. ఇంకా మీ పిన్నమ్మ విషయం. తను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి కష్టంలోనూ సుఖంలోనూ నా నీడలా బ్రతికింది. ఇప్పుడు నన్నే అనుసరిస్తుంది. ఇది ఆవిడ మనస్ఫూర్తిగా చేస్తుంది. కానీ నా బలవంతం ఏమీ లేదు. వస్తానంది. అయితే సరే అన్నాను. అంతే. పోతూ పోతూ ఈనాటి యువతరానికి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. అదేమంటే ఈ మానవ జీవితం ఉత్తమమైనది. పశుపక్షాదులకి లేని మనసు జ్ఞానం ఇచ్చాడు. జన్మ జన్మల సంస్కారాన్ని ఇచ్చాడు దేవుడు. మీరంతా ఉత్తమంగా బ్రతకటానికి ప్రయత్నించండి. అలా బ్రతకటానికి అవకాశం లేకుంటే నాలాగా చావండి. కానీ బ్రతికి మానవత్వాన్ని పోగొట్టుకోకండి. వ్యసనాలకి బానిసలు కాకండి. నిరాడంబరంగా బ్రతకండి.
నిరంజన్, ఇదే నేను ఆవేదనతో చెప్పే ఆఖరి మాట. నీకు నీ పిల్లలకి, ముఖ్యంగా బిందు మాధవికి నా ఆశీస్సులు. చిన్నాన్న. ఈ ఉత్తరం చదువుతున్న గోవర్ధన్ వింటున్న అనసూయమ్మకి కన్నీళ్లు ఆగటం లేదు. ఎప్పుడు వచ్చిందో బిందు పుస్తకాలు పట్టుకుని అలాగే నిల్చుండిపోయింది. వెక్కిళ్ళు వినిపించి గోవర్ధన్ తలెత్తి చూశాడు. బిందు బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనుక చాలాసేపటి నుంచి నిల్చుని ఉత్తరంలోని విషయం పూర్తిగా విన్న గిరి మెయిన్ బ్యాగ్ వీపు మీద వేసుకుని వసారాల నుంచి ఒక్కో మెట్టు దిగి నిశ్శబ్దంగా ఇంటివైపుగా తల వంచుకుని వెళ్ళిపోవటం కనిపించి గోవర్ధన్ గబగబా బయటికి వచ్చి పిలిచాడు. గిరి, ఓ శేషగిరి అంటూ. శేషు వెనక్కి తిరిగి చూడలేదు. మిత్రుడి కేక వినిపించినట్లుగా అలా నడిచి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అయ్యో, సర్వనాశనం అయిపోయింది. వీడిని 2 రోజులు ముందరైనా పంపి ఉంటే తాతగారు నాయనమ్మ ఇలా అయ్యేవారు కారు. అసలు ఈ ఆలోచనే వచ్చేది కాదు. అవును, గిరి దురదృష్టవంతుడులానే ఉంది. గోవర్ధన్ లోపల బాధపడిపోతున్నాడు. బిందు నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళింది. పుస్తకాలు ఓ పక్కకి గిరాటు కొట్టింది. తాతగారు రాసిన ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంది. కన్నీళ్లు మెల్లగా జారి ఉత్తరం మీద పడి ఇంకిపోతున్నాయి. తాతయ్య, నువ్వు పిరికివాడివి కాదు, కాదు, కాదు అనుకుంది మనసులో మళ్ళీ మళ్ళీ. మర్నాడు కాలేజీలో బిందు కనిపించగా రమ ఇంటికి వెళ్ళిపోతూ బిందు ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకుని బాధపడింది. అరరే, ఆయన నేను 2 సార్లు చూశాను. ఇలా జరగటం దురదృష్టం కదూ, విచారంగా అంది. అవును, నేను ఆ పెళ్ళికి అక్కడికి వెళ్ళి ఉండకపోతే మరీ ఇంత బాధ ఉండకపోను. మా నాన్నగారి బాధ అసలు చూడలేకపోయాను. ఆయన అక్కడికి వెళ్ళారు, కానీ ప్రయోజనం ఏమిటి? ఇక్కడికి వచ్చి ఉన్నా బాగుండేది అని చాలాసార్లు అనుకున్నారు. ఆయన స్వంత కొడుకులని వదిలి ఇక్కడికి రావటం అంటే తాతగారికి అభిమానం అడ్డు వచ్చి ఉంటుంది. నిజమే కదూ, కానీ వృద్ధులైన వాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం అన్నది వింటే నిజంగా భరించలేకపోతున్నాం. బిందు మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంది. రమ కొంతసేపు మరేవో కబుర్లు చెప్పిన తర్వాత, బిందు, నిన్న ఏం జరిగిందంటే, ప్రతిరోజులా బస్ దొరక్క ఆటోలో వచ్చి నిన్ను మీ ఇంటి దగ్గర దించేశానా? తర్వాత ఇంటికి వెడదామనుకుని షాపింగ్ చేయవలసిన అవసరం ఉండి బజారులోకి వెళ్ళాను. అక్కడ సావిత్రి అని నా హై స్కూల్ ఫ్రెండ్ కనిపించి తను చీరల కోసం వచ్చానంటూ నన్ను సెలెక్ట్ చేయమని అంది. 2 చీరల కోసం 3 గంటల టైము, 4 షాపులు తిప్పింది. తర్వాత అలసిపోయావు పద, కాఫీ పోయిస్తాను అని హోటల్కి లాక్కు వెళ్ళింది. తర్వాత టైము చూసుకుంటే చాలా అయ్యింది. ఒంటరిగా ఇంటికి వెళ్ళాలంటే కాస్త భయం వేసింది. కానీ తప్పదుగా. సరే, సావిత్రిని పంపేసి ఆటోలో ఇంటికి బయలుదేరాను. కొంత దూరం సరిగ్గానే పోనిచ్చి తర్వాత దారి తప్పించేశాడు. ఇటు కాదు అంటూ కోపంగా అరిచాను. ఇది దగ్గర దారి మేడం అంటూ ఇంకా పోనిస్తున్నాడు. ఏదో మోసం ఉంది అని అర్థమయ్యింది. భయం వేస్తుంది. ఎవరైనా కనిపిస్తే అరుద్దాం అనుకున్నాను. కిందకు దూకేద్దాం అనుకున్నాను. ఆ దారిని పోయే ఒకరిద్దరిని చూసి గట్టిగా కేక పెట్టినా అంత పట్టించుకోలేదు వాళ్ళు. ఆటో వేగంగా పోతూనే ఉంది. ఇంతలో ఒక యువకుడు మేర్ బ్యాగ్ భుజాన వేసుకుని మెల్లగా నడిచి వెడుతున్నది చూసి గట్టిగా అరిచి కిందికి దూకేశాను. ఆటో కాస్త ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి ఆగింది. నాకు కాస్త దెబ్బలు తగిలాయి అనుకో. అతను నా దగ్గరగా వచ్చి, అరే ఏమైంది అన్నాడు. గబగబా చెప్పేశాను. అతను మతిలేని వాడిలా నా వైపు చూచి నేను చెప్పింది అర్థం చేసుకుని, మీరేం భయపడకండి, నేనున్నాను అంటూ నాకు ధైర్యాన్ని ఇచ్చి ఆటోవాడు దగ్గరికి రాగానే షర్టు పట్టుకుని చావగొట్టేశాడు. వాడు ఎదురు దెబ్బ తీయాలని చూశాడు, కానీ ఇతను ముందు ఆగలేక పారిపోయాడు. రమ చెప్పటం క్షణం ఆపింది. బిందు ప్రాణం బిగపెట్టుకుని వింటూ, అమ్మయ్యో, ఎంత ప్రమాదం తప్పింది, తర్వాత ఏం జరిగింది అంది ఆతృతగా. ఆ తర్వాత కొంత దూరం నడిచాం. నా కాలు బాగా నొప్పి పుట్టింది, నడవలేకపోయాను. మరో ఆటో ఆపి ఇంక వెళ్ళండి ఇంటికి అన్నాడు. కానీ నాకు భయంతో చెమట పడుతుంది. శ్రమ అనుకోకుండా మీరు కాస్త మా ఇంటి వరకు రండి ప్లీజ్ అన్నాను. సరే పదండి అని బ్యాగ్ తీసుకుని ఆటో ఎక్కాడు. ఏ ఊరు నుంచి అయినా వస్తున్నారా? సమయానికి మీరు కనిపించారు గనక. కానీ లేకుంటే ఇంకేం అనాలో తెలియక కృతజ్ఞతలు చెప్పాను. అతను నిర్లిప్తంగా నవ్వాడు. ఊరికి వెడదామని బయలుదేరాను కానీ అని ఆగిపోయాడు. కానీ ఏమైంది? బస్ తప్పిపోయిందా? అలాగే జరిగింది. అందుకే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అతనిలో కాస్త అయినా హుషారు లేదు. యాంత్రికంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మీ ఇల్లు కాస్త దూరంగా ఉండగానే చెప్పండి.
దిగేస్తాను అన్నాడు. టీ తీసుకుని వెడుదురుగాని లోపలికి రండి అన్నాను. ఇప్పుడు కాదు అనేసి మా ఇల్లుకి కాస్త దూరంలో దిగేశాడు. నేను మా ఇంటి ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వెళ్లే వరకు అక్కడే నిల్చుని చూస్తున్నాడు. అలాగా, అతనెంత మంచివాడు, చాలా మంచివాడు. అతన్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించి మరీ పరీక్షగా చూశాను. గుర్తించాను. నువ్వోసారి సినిమా హాలులో నాకు పరిచయం చేశావు చూడు, పెద్దగళ్ళ ప్యాంటు షర్టు కళ్ళద్దాలు ఉన్న యువకుడిని. ఇతను అతనే. ఎవరు? బిందు ఆలోచిస్తుంది. కజిన్ బ్రదర్ అన్నావు గుర్తులేదు? అతను మా శేషు అన్నయ్య. అవును అతనే. అలాగా, అతను అప్పుడు నీకు ఎందుకు కనిపించాడు? చిత్రంగా ఉందే. నువ్వు సుఖంగా ఇల్లు చేరావు, అంతే చాలు. మా గిరి అన్నయ్య చాలా మంచివాడు. అయినా నేను మా బిందు ఫ్రెండ్ని అని చెప్పలేకపోయావా? చెప్పాను. తర్వాతే నన్ను పరీక్షగా చూశాడు. అవును కదూ, మీరు మా బిందు స్నేహితురాలు కదూ అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఈ విషయం మీ అమ్మకి చెప్పావా? లేదు. ఎందుకని? చెప్పాలనిపించలేదు. ఇక ముందు జాగ్రత్తగా ఉంటే సరే అనుకున్నాను. వేదవ సొసైటీ, ఆడపిల్లలు నిర్భయంగా తిరిగేందుకే అవకాశాలు లేవు. బిందు బాధగా అంది. మీ గిరి అన్నయ్య చాలా మంచివాడా? అవును, అతనంటే నాకు చాలా ఇష్టం. నేనంటేనూ అతనికి అంతే. అతనికి ఎవరూ లేరు. ఒక్క అమ్మ ఉంది. వాళ్ళ ఇంటికి నేను వెడుతూనే ఉంటాను. అతను మరి ఏం చేస్తున్నట్లు? తెలియదు, కానీ అతనికి ఉద్యోగం చాలా అవసరం. పోనీ మీ నాన్నగారికి చెప్పి ఏదైనా ఇప్పించకూడదు? ప్రయత్నిస్తాను. అయితే అతనితో ముందు ఈ విషయం గురించి మాట్లాడాలి. అవును, అతను చాలా దిగులుగా కనిపించాడు, ఎందుకు? నిరుద్యోగికి సంతోషం ఎలా ఉంటుంది? బిందు ఇలా అనేసరికి రమ చిన్నగా నవ్వింది. అనసూయమ్మ అందించిన కాఫీ తాగి రేపు కాలేజీకి వస్తావుగా అంటూ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ కొడుకు తిరిగి వచ్చేసినందుకు చాలా విచారపడింది. భగవంతుడు ఎంత నిర్దయుడు అనుకుంది. వీడికి మంచి రోజులు ఇప్పట్లో రావా అనుకుంది. గిరి ఇల్లు వదిలి బయటికి వెళ్ళటం లేదు. అయినా అతని కోసం ఎవరెవరో స్నేహితులు వస్తూనే ఉన్నారు. కొందరికి తనే జవాబు చెప్పి పంపిస్తున్నాడు. మరికొందరికి ఇంట్లో లేడు అని తల్లి చేత చెప్పిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే అన్నపూర్ణమ్మకి మరీ అయోమయంగా ఉంది. మగబిడ్డ బయటికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోవలసిన వాడు ఇలా ఇంట్లో ఎన్నాళ్ళని దాక్కుంటాడు అనుకుంది. అయితే కొడుకుని ఏమిట్రా ఇది అని అడగాలంటే భయపడింది. అతను ఏమీ చెప్పటం లేదు. ఇలా రోజులు జరిగిపోతూనే ఉన్నాయి. అన్నపూర్ణమ్మ తన రెక్కల కష్టంతో సంపాదించే డబ్బు ఇద్దరికీ సరిపోక లోలోపల ఏమిటి దారి అని ఆవేదన పడిపోతుంది. ఓ 15 రోజుల తర్వాత శేషు బట్టలు వేసుకుని సర్టిఫికెట్లు దుమ్ము దులిపి ఓ కవర్లో పెట్టుకుని, అమ్మా, ఉద్యోగ ప్రయత్నం చేస్తాను అంటూ బయలుదేరాడు. ఆవిడ పొంగిపోయింది. మా నాయనే, నా మొర ఆ దేవుడు విన్నట్లున్నాడు అనుకుంది మనసులో. అలాగే వెళ్ళిరా బాబు, ప్రయత్నిస్తే ఒక చోట కాకుంటే మరో చోట తప్పక దొరుకుతుంది అని ప్రోత్సహించింది. శేషు కూడా ఉత్సాహాన్ని తెచ్చుకుని ఉద్యోగ అన్వేషణకి బయలుదేరాడు. గవర్నమెంట్ ఆఫీసుల్లో లాభం లేదని పెద్ద చిన్న కంపెనీల చుట్టూ తిరిగాడు. కొందరు నీకు ఉద్యోగం కావాలా అంటూ సర్టిఫికెట్లను చూసి, అయితే చదువు అయిపోయి చాలా సంవత్సరాలు అయ్యిందిగా, మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు అంటూ ఇంకా 1,00,000 ప్రశ్నలు వేశారు. ఏదో చెప్పినా వాళ్ళకి తృప్తిగా అనిపించక మరీ మరీ అదే ప్రశ్న వేసి నిలదీసినట్లు అడుగుతుంటే, ఏం చేస్తుంటే మీకెందుకు, అంట్లు తోముతున్నాను, సరే, నా అర్హతకి ఏదైనా మీ దగ్గర ఉద్యోగం ఉంటే అది ఇవ్వాలని ఉంటే ఇవ్వండి, లేదా చెప్పండి పోతాను అన్నాడు కోపంగా. అబ్బో అని సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇంకో చోటు కూడా ఇలాగే అయింది. మేనేజరు ఆకాశంలోంచి దిగి వచ్చినట్లుగా మాట్లాడుతుంటే శేషుకి ఒళ్ళు మండింది. చావబాదాలనిపించింది అతన్ని. ఆవేశాన్ని ఆపుకుంటూ శాంతంగా జవాబు చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఆయన శేషు ముఖంలోకి ఓ క్షణం తీక్షణంగా చూసి, నాయనా, ఇప్పుడు ఏం లేవు ఉద్యోగాలు, అయినా ఇలా తిరిగి లాభం లేదు. ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ చేసుకో, ఓ 10 ఏళ్ల తర్వాతన్నా ఉద్యోగం రావచ్చు అని సలహా పారేశాడు. ఈ మాట చెప్పటానికి ఇంతసేపు చంపితివి కదయ్యా అనుకుని యువతలికి వచ్చేశాడు. కానీ శేషుకి మహా చేకాకుగా ఉంది. ఛెత్, ఏ చిన్న ఉద్యోగము దొరికి చావదే అనుకున్నాడు కోపంగా. అంతలోనే కోపాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ తలగోకుంటూ ఎండలో చాలా దూరం నడిచి ఇల్లు చేరాడు. ఒళ్ళంతా చెమట పట్టి ముఖం నల్లగా మాడిపోయినట్లున్న కొడుకు మంచినీళ్లు అందిస్తూ, ఏమైందిరా అని అడగలేక అడిగింది అన్నపూర్ణమ్మ. దొరుకుతుందన్న ఆశ లేదు అని ముక్తసరిగా అనేసి ముఖం కడుక్కుని పడుకుండిపోయాడు శేషు.
ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత కొడుకు అలా వెళ్ళి తిరిగి ఇల్లు చేరినప్పుడు ఏమైందిరా అని అడగటం మానేసింది అన్నపూర్ణమ్మ. తన ప్రశ్న అతనికి మరీ బాధ కలిగిస్తుందేమో అని అన్నపూర్ణమ్మ అభిప్రాయం. అయితే ఇంక శేషు అమ్మకి విశ్వాసం పోయి ఉంటుంది, అందుకే ఏమైంది అని అడగటం మానేసింది అనుకుని లోపల ఉడికిపోవటం మొదలుపెట్టాడు. గోవర్ధన్ కూడా ఒకరిద్దరి దగ్గరికి వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. వాళ్ళు శేషు వివరాలు తెలుసుకుని, ఇప్పుడు ఖాళీలేం లేవు, ఉంటే తప్పక మేమే కబురు చేస్తాం, అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఒకరోజు గోవర్ధన్ ఆదరాబాదరా పరిగెత్తుకు వచ్చి, గిరి త్వరగా రా నా వెంట, ఓ చిన్న ఉద్యోగం ఖాళీ వచ్చింది అన్నాడు రొప్పుతూ. త్వరగా బట్టలు వేసుకుని రెడీ అయ్యి పద అన్నాడు గిరి. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఓ బట్టలు కొట్టులో పద్దులు చూడటంతో పాటు అవసరం ఉంటే వచ్చిన వాళ్ళకి బట్టలు చూపటం, కొల్చి ఇచ్చి బిల్ రాయటం వగేరా చేయాలి. చేస్తాను, కానీ ఎంత ఇస్తారు అడిగాడు. నెలకి 90 రూపాయలు. రోజుకి 3 రూపాయలా? ఛీ, కూలి పనికి వెళ్ళినా 5 దొరుకుతుందే అనుకున్నాడు మనసులో. కానీ పైకి ఏం చేయమంటావు అన్నట్లుగా చూశాడు స్నేహితుడి వైపుగా. 90 బొత్తిగా తక్కువండి బేరంలోకి దిగాడు గోవర్ధన్. ఆ జీతానికి 6 ఏళ్లుగా ఓ కుర్రాడు పనిచేశాడు. ముందు పనిలో చేరమనండి, నచ్చితే 2 నెలలు చూసి ఓ 25 ఎక్కువ ఇస్తాను అనటంతో సరే అంటూ ఉద్యోగంలో చేరాడు గిరి. ఇంటికి వచ్చి తల్లికి చెప్పేసరికి ఆవిడ సంతోషపడిపోయింది. దేవుడున్నాడు బాబు అంది. ఇలా 10 రోజులు సవ్యంగా సాగిపోయాయి. అయితే ఆ బట్టల షాపులో 6 ఏళ్లు పనిచేసి మానేసిన కుర్రాడు తిరిగి చేరతానంటూ రావటంతో గిరి ఉద్యోగం ఊడిపోయింది. చేసిన పనికి లెక్క చూసి షావుకారు డబ్బు చేతిలో పెట్టేశాడు. గిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బు కష్టార్జితం. ఇదివరకు ఈ డబ్బుని రకరకాలుగా సంపాదించాడు, ఖర్చు చేశాడు. ఆ డబ్బు అంటే అసలు విలువ ఉండేది కాదు. కానీ ఈ డబ్బు చాలా అపురూపంగా కనిపిస్తుంది. సంఖ్యలో తక్కువే అయినా కూడా ఆ డబ్బుని జేబులో పెట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. సగం దూరం వచ్చేసరికి ఎన్నెన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. తల్లి వచ్చేసావేం, ఉద్యోగం పోయిందా అంటుంది. అవును అని చెప్తే ఆవిడ ఎంత దిగులు పడుతుందో బాగా తెలుసు. అమ్మకిది చెప్పకూడదు అనిపించింది. కానీ ఎన్నాళ్ళని దాస్తాడు? జరిగినన్ని రోజులే. అయితే వెనక్కి తిరిగాడు. సాయంకాలం వరకు కాలక్షేపం ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, పిచ్చిగా తిరిగాడు చాలాసేపు. తర్వాత పార్కులోకి వచ్చి కాసేపు కూర్చున్నాడు. తర్వాత సిమెంటు బెంచి మీదే నిద్రపోయాడు. మామూలుగా రాత్రి 9ంటికి ఇల్లు చేరాడు. ప్రతిరోజులానే అన్నపూర్ణమ్మ త్వరగా వంట చేసి ఎంతకీ నిద్రలేవని కొడుకుని చాలాసార్లు లేపింది. టైం అయిపోతుందిరా, లేచి స్నానం కానివ్వు అని. ఇవాళ ఒంట్లో బాగోలేదు అని చెప్పాలనుకున్నాడు. కానీ అలా అంటే తల్లి కంగారు పడి మిరియాల కషాయం వగైరా మింగించటం కాక ఇంకా మంచం వదలదు, భోజనం సరిగా చేయదు. ఇదంతా భరించటం మరీ కష్టం అనుకుని లేచి ముఖం కడుక్కున్నాడు. స్నానం భోజనం వగైరా కానిచ్చాడు. రోజు కంటే 1 గంట లేటు లేచాడు. అయ్యో, ఇవాళ ఇంత నిదానంగా బయలుదేరుతున్నావు, అవతల కొత్త యజమానితో పని. కోపం వస్తే ఈ కాస్త ఆసరా లేకుండా పోతుంది, జాగ్రత్తగా మసులుకో బాబు అంటూ బాధ్యతలని మరీ గుర్తు చేసింది. వెడుతున్నానమ్మా ఇంట్లో నుంచి యువతల పడ్డాడు. తల్లి పెరుగన్నం పెట్టి ఇచ్చిన టిఫిన్ డబ్బా చేత్తో పుచ్చుకుని రోడ్డు వెంట నడుస్తూ వచ్చే పోయే సిటీ బస్సులని, ఆటో రిక్షాలని, ట్యాక్సీలని, వాటిల్లో ఉండే మనుషులని పరీక్షగా చూస్తున్నాడు. రోడ్డున నడిచిపోయే పిల్లలని చూస్తున్నాడు. కాన్వెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలని మరీ ఆసక్తిగా చూస్తున్నాడు. వాళ్ళ యూనిఫారం వేసుకుని చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ముద్దుగా కనిపిస్తున్నారు. వాళ్ళ అమాయకమైన ముఖాలు ఇంకా చూడాలనిపిస్తుంది. వాళ్ళందరూ బెలబెల్లాడుతూ పరుగులు తీస్తున్నారు. గిరి ఇంకా అలా ముందుకు నడుస్తూనే ఉన్నాడు. ముష్టివాళ్ళు అడ్డం వచ్చి నిలబెట్టి, 10 పైసలు ధర్మం బాబు, 4 రోజులైంది అన్నం తినబ్బాయి, ధర్మం చెయ్యండి. ఇలా పీడుస్తూ గిరి వెంట పడ్డాడో కుర్రాడు. జేబులు తడుముకుంటే ఓ 10 పైసలు కనిపించాయి. అవి వాడికి ఇచ్చేసి, అరే దుఃఖలా ఉన్నాడు, వీడు నిజంగా 4 రోజులుగా అన్నం తినలేదా అన్న అనుమానం వచ్చింది. కానీ వాడు అప్పటికే చాలా దూరంగా వెళ్ళిపోయి మరొకతన్ని వేధిస్తున్నాడు. వీళ్ళిలా 10 పైసలు చొప్పున ఎంత సంపాదించగలరు రోజుకి? అది వాళ్ళకి సరిపోతుందా? పాపం, ఇలా ఎందరో వీళ్ళ విషయం ఎవరూ పట్టించుకోరేం. నేను చూడగలనా? ఎలా? డబ్బెక్కడిది? డబ్బు సంపాదించటం క్షణం. ఏదైనా ప్లాన్ చేసి ఏ కోటీశ్వరుడి దగ్గరన్నా కొంత కొట్టేసి వీళ్ళకి ఉపాధి కల్పిస్తే. ఛీ, నా మనసు మళ్ళీ నన్ను మోసగించాలని చూస్తుంది. చచ్చినా ఇంకా అలాంటి పనులు చెయ్యను కాక చెయ్యను. తన ఆలోచనలకి తనకే కోపం వచ్చింది గిరికి.
రోడ్డు మీద పాత పుస్తకాలు అమ్ముకుంటున్న వాడి దగ్గర కూర్చుని టిఫిన్ డబ్బా పక్కన పెట్టుకుని ఒక్కో పుస్తకం తిరిగేస్తున్నాడు. షాపువాడు అన్నాడు, ఇదిగో ఎన్ని చూసినా పర్లేదు కానీ ఒక్క పుస్తకం అన్నా కొనాలి. ఇక్కడ చాలాసేపు కాలం గడపవచ్చు అనుకున్న గిరికి నీరసం వచ్చింది. రేపటి నుంచి అమ్మని అడిగి డబ్బులు తెచ్చుకుని ఇక్కడ కాలక్షేపం చేయవచ్చులే అనుకుని లేచి తన పర్మనెంట్ పార్కుకి వచ్చి సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. ఇవాళ వెధవ నిద్ర కూడా వచ్చేలా లేదు. పోని అమ్మ పెట్టిన పెరుగన్నం తినేద్దాం అనుకుని డబ్బా మూత తీశాడు. 2 ముద్దలన్నా తినలేదు. బాబు ఆకలి. 10 ఏళ్ల కుర్రాడు చింకి పాతలాంటి నిక్కరు మాత్రం తొడుక్కుని చేతులు చాచి దీనంగా చూస్తూ అడిగాడు. గిరి తినటం ఆపి వాడి ముఖంలోకి చూశాడు. నిజంగానే వాడి ముఖం వాడిపోయి ఉంది. ఆకలి ఆకలి అంటున్నట్లున్నాయి వాడి కళ్ళు. ఒకవేళ పెట్టకపోతే మీద పడి లాక్కుని తినేయాలన్నంత ఆరాటం వాడి ముఖంలో కనిపించింది. ఛీ, ఆకలి మనిషిని పసుపుగా మారుస్తుంది. అలాంటి స్థితి రానియకూడదు అనుకుని ఆ అన్నం వాడి 2 చేతుల్లోనూ వేసేసి నీళ్ల కుళాయి దగ్గరికి వెళ్ళి టిఫిన్ డబ్బా కడిగేసుకుని దారిలోనే కాసిన నీళ్లు పట్టుకుని తాగేసి మళ్ళీ వచ్చి బెంచి మీద కూర్చున్నాడు. ఇందాకటి కుర్రాడు అన్నం తినేసి కాసిన నీళ్లు తాగేసి గిరివైపు కృతజ్ఞతగా చూసి చేతులు జోడించాడు. బాబు పోయే ప్రాణం నిలబెట్టారు. గిరికి కాసేపు వాడితో కాలక్షేపం చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా కబుర్లు మొదలెట్టాడు. రోజు మరి ఎవరు తీరుస్తారు నీ ఆకలిని? సినిమా ఆలుకాడ అడుక్కుంటే కొన్ని పైసలు దొరుకుతాయి. అయితే ఇవాళ దొరకలేదా? దొరికినాయి, కానీ ఆ వెట్టి ఓ సినిమా చూచానయ్యా, మళ్ళా దొరకలా. అందుకని ఒరే, తినటానికి అన్నమే లేని నీకు సినిమాలెందుకురా? అన్నం లేకుంటే మీలాంటి మహారాజులు పెట్టకపోరు, కానీ సినిమా చూడుకుంటే ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది బాబు. రాస్కెల్ కోపాన్ని మింగేసుకుంటూ అనుకున్నాడు. ఇవాళ చూసిన సినిమా చాలా బాగుందండి. హీరో హీరోయిన్ అబ్బా అబ్బా వానలో తడుస్తూ పరిగెట్టారండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఆ దొల్లిగింతలు పెట్టారండి. గిరికి వీడి మాటలు వింటుంటే అరికాలమంట నెత్తికెక్కింది. వెధవ మింగేందుకు మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నట్లు కూటికి గతిలేదు, కానీ వచ్చిన అడ్డమైన సినిమాలు చూస్తాడా వీడు? ఛీ, ఇలాంటి వాడికి ఒక పైసా ధర్మం చేయకూడదు. ఆవేశం ముంచుకు వస్తున్నా నిగ్రహించుకుంటూ ఇంకా వాడి వివరాలు తెలుసుకుని మరీ 4 తగిలించి పంపాలని శాంతంగా అడిగాడు. అరే, నీ పేరేంటి? మల్లిగాడు. ప్రతిరోజు సినిమా చూస్తావా? నేను కొత్త సినిమా ఒక్కసారే చూస్తానండి. ఆ రంగిగాడండి రోజు చూసిందే చూస్తాడండి. తిండి లేకున్నా పస్తులుండి సినిమా చూస్తాడండి. వాడెవడు? నా దోస్తండి. నీ దోస్తు సంగతి సరే కానియండి, నీ అమ్మ నాన్న సంగతి చెప్పండి. ఈరివాడి మాటని అనుకరిస్తూ ఓరగా చూస్తూ అడిగాడు. మల్లిగాడు తెగ సిగ్గుపడిపోతూ, మీరట్ట నవ్వకండి, నా కోపం వస్తుందండి. ఆ పైన నేనేం చేస్తానో నాకే తెలియదండి. నీ కోపం ఓసారి చూడాలనుందండి. బాబుగారు, మీరు మంచోరులా కనిపిస్తూ ఉన్నారు. మంచిగానే మాట్లాడండి, కానీ నాకు తిక్క తెప్పించకండి. తిక్క వస్తే ఏం చేస్తారండి మీరు? గిరికి మరీ హుషారుగా ఉండి అన్నాడు. ఏం చేస్తానా, సస్తాను అంటూ 2 చేతులతో తల మోదుకుంటూ ఆవేశం ఆగక ముఖాన్ని సిమెంట్ బెంచికి వేసుకుని టపీ టపీమని కొట్టేసుకుంటున్న మల్లిగాడిని, ఒరేయ్ ఒరేయ్, ఆగు ఆగు, తల పగిలి చేస్తావు, ఆగు. గబాలున లేచి వాడిని పట్టుకుని ఆపేసరికే వాడి నుదురు పగిలి ఎర్రగా రక్తం వరదలై కారటం మొదలెట్టింది. గిరి మనసంతా భయంతో నిండిపోయింది. ఆ దెబ్బలు తనే కొట్టినంతగా భయపడిపోతూ, చిచి, ఎంత ఆవేశంరా నీకు? ఏదో పరిహాసంగానంటే ఇంత ఆవేశపడతావా? ఓరి నీ దుంపతెగా, నేను ముందే చెప్పాను, మీరే ఇనుకోలేదు. వాడికి ఆవేశం కాస్త తగ్గినట్లుంది. మాట నిదానంగా వస్తుంది. ఇప్పుడెట్టా? మందు వెయ్యాలి, కట్టు కట్టాలి. ఏం వద్దు, అదే పోతుంది. కారే రక్తాన్ని వేళ్లతో నిర్లక్ష్యంగా తుడుచుకుంటూ ఓ క్షణం ఆలోచించి, నే పోతున్నా అంటూ పరుగున పార్కు ప్రహరీ ఎక్కి అవతలకి దూకి పారిపోయాడు వాడు. అరేరే అని గిరి ఎంత పిలుస్తున్నా వాడు వినిపించుకోలేదు. ఛీ, నేనెంత వెదవ పని చేశాను, విచారపడిపోతున్నాడు గిరి. ఎండ బాగా వచ్చేసింది. చెట్ల సందుల్లో నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. హాయిగా పడుకుని నిద్రపోవాలనిపిస్తుంది. ఛీ, లేనిపోని అవస్థ పడుతున్నాను. అమ్మకి అసలు విషయం చెప్పేస్తే ఈ అవస్థ ఉండేది కాదు. కానీ అమ్మ నమ్మదు. నేనేం చేశాను అని అనుమానం పడుతుంది. ఆ బట్టల షాపుకి వెళ్ళి
మా అబ్బాయి ఏం చేశాడు అని అడుగుతుంది కూడా. ఈ ఉద్యోగం పోయిందని తెలియకుండానే మరో ఉద్యోగం దొరికితే ఎంత బాగుండు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితేగా. జరగవు అంతే. అయినా ఇలా కాలక్షేపం చేస్తుంటే ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ వస్తుందా? ప్రయత్నించాలి, కానీ రేపటి నుంచే ప్రయత్నం ప్రారంభించాలి అనుకుంటూ ఆ పార్కులో ఇంక కూర్చోలేక యువతలికి వచ్చేసిన గిరి రోడ్డు వెంట నడవటం మొదలుపెట్టాడు. ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి నిరంజన్ రావు గారు అదోలా ఉంటున్నారు. భార్యతో కూడా క్లుప్తంగా మాట్లాడుతుంటే అనసూయమ్మ గాబరా పడి అడిగింది. ఏమైంది అంది నొక్కి నొక్కి అడుగుతూ. ఏమీ కాలేదు. నాకు ఈ జీవితం అంటే విసుగ్గా ఉంది అనసూయ. అయ్యో, అలా అనుకుంటే ఎలాగండి? పిల్లల్లో ఒక్కళ్ళ బాధ్యత కూడా తీర్చుకోలేదు. రజనికి కూడా ఓ చిన్న ఉద్యోగం దొరికితే మనకి ఇల్లు గడపటం సమస్యే కాదు. నిజమే, కానీ అది జరగవద్దు. పెద్ద అబ్బాయికి లెక్చరర్ పోస్ట్ రావాలి, నాకు ప్రమోషన్ రావాలి, బిందుకి పెళ్లి కావాలి, కృష్ణకి డిగ్రీ చదువు పూర్తి కావాలి. ఇలా ఎన్నో సమస్యలు దెయ్యాల్లా కనిపించడమే తప్ప ఒక్కదాన్నైనా పరిష్కరించుకోగలుగుతున్నామా? వీటి కోసం ఎన్ని సంవత్సరాలని ఎదురుతెన్నులు చూడటం. చూసి చూసి నా ఆశ హరించుకుపోతుంది. భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. అబ్బా, ఆఫీసులో విసుగు, ఇంట్లో విసుగు, ఎక్కడికైనా వెడదామన్నా విసుగు. అమ్మ చిన్నాన్న చేసిన పని మంచిది కాదు అని బాధపడ్డాను, కానీ ఒక విధంగా ఆలోచిస్తే సరైన పనే చేశారు అనిపిస్తుంది. తన భర్త ఎప్పుడు ఇలా మాట్లాడి ఎరుగని అనసూయ మరీ కంగారు పడిపోయింది. అదేమిటి, సుఖంగా ఉన్నప్పుడు బ్రతికి అది లేనప్పుడు చావటం పరిష్కారం అనుకుంటే చూడండి, ఈ ప్రపంచంలో సగం కూడా జనాభా మిగలరు. అయినా జీవితం కష్టసుఖాలు, కావడి కుండలు, వార్ధక్యంలో జరుగుబాటు లేకుంటే ఏదో దారి చూసుకోవాలి. అంతేకాని ఇవేం ఆలోచనలు? బలన్మరణం ఎంత పాపమో మీకు తెలియదు. నిరంజన్ రావు గారు భార్య భయం అర్థం చేసుకుని నిర్లిప్తంగా నవ్వుకున్నారు. ఆమె ముఖంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయారు. చూడండి, మీ ఫ్రెండ్ కొడుకు రాజా అన్న కుర్రాడు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. చాలా బాగున్నాడు, తెలివిగలవాడులా కనిపించాడు. రత్నం లాంటి అబ్బాయి. వచ్చాడా? అవును, రత్నం లాంటి వాడే. తెలివి లేకుంటే ఎంఎస్సీలో క్లాసు ఎలా వస్తుంది? సరే కానీ అప్పుడు బిందు అయినా ఇంట్లో ఉందా? లేదు, రజని కృష్ణ ఉన్నారు. కాఫీ ఇచ్చాను, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో మన గోవర్ధన్ వచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మన బిందుని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుండదు. నిక్షేపంలా ఉంటుంది, కానీ అతను ప్రస్తుతం నిరుద్యోగి. చూస్తూ చూస్తూ నిరుద్యోగికి పిల్లనివ్వలేం. ఉద్యోగం వస్తే అతను మనకందడు కనుక ఆశలు పెట్టుకోకు. కాపురానికి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయానికి ఈ మాట చెప్పి చెప్పి మీ నోరు నొప్పెట్టింది. విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. ఇంకా ఆశ అనే 2 అక్షరాలు నా చుట్టుపట్ల రావటానికే భయపడతాయి. మన తరం ఇలా కాలిపోయినా పోని పిల్లల తరంలోనైనా మార్పు రాకూడదు. అనసూయమ్మ ఇవాళ మొదటిసారిగా కాస్త కటువుగా మాట్లాడింది. అంతటితోనే సిగ్గుపడిపోతూ ఛీ, ఇదేమిటి అనుకుని ఇంకా ఆ విషయం మార్చేస్తూ, చూడండి, రజని ఉద్యోగం చెయ్యదట అంది మామూలుగా సంభాషణ పొడిగిస్తూ. ఇప్పుడు ఎవరసలు ఇస్తామన్నారు వాడికి ఉద్యోగం? అవన్నీ తర్వాత వాడు ఒక ఫ్రెండ్తో కలిసి కాఫీ పొడి వ్యాపారం పెట్టబోతున్నాడట. లాభం వస్తే ఇంటికి తెస్తాను, కానీ నష్టం వస్తే రెక్కల కష్టం చేసి అయినా రుణం తీర్చుకుంటాను. కానీ ఈ ఛాయలకి ఎవరినీ రానియను. కానీ నా పని మీద మీరెవరూ ఏమీ వ్యాఖ్యలు మాత్రం చేయకండి. నేను చాలా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్పాడు. అనసూయమ్మ చెప్తూ క్షణం ఆగింది. నిరంజన్ రావు ఉదాసీనంగా వింటున్నాడు. చూడండి, మనం వాడికి ఓ దారి చూపలేం ఎలాగూ. పోనీ ఏదో ఒక దారి వాడిని వెతుక్కొనియండి. కాదు అని నేను అనలేదు. అనసూయ భర్త అంత తేలిగ్గా ఒప్పుకుంటాడని అనుకోలేదు. ఒప్పుకున్నందుకు సంతోషపడింది. కానీ ఈయనలో మార్పు చాలా వచ్చినట్లుంది. ఇది ఏం కొంప ముంచుతుందో అని భయపడిపోతూ దేవుడికి నమస్కారం చేసింది మనస్సులో. నీదే భారం ప్రభు అని. గోవర్ధన్ గిరి ఇంటికి వచ్చి, పిన్నమ్మ, గిరి ఏడి అని అడిగాడు. అన్నపూర్ణమ్మ అప్పడాలు ఒత్తుకుంటూ కూర్చున్నదల్లా తలెత్తి చూసింది. రా బాబూరా, చాలా రోజులైంది వచ్చి. మంచినీళ్ళు కావాలా? చాలాసేపటి నుంచి కూర్చుని పనిచేసుకుంటున్న ఆవిడ కాళ్ళు పట్టుకుపోయాయి. చటుక్కున లేవాలని అనుకుందే కానీ సాధ్యం కాక లేవటానికి మెల్లగా ప్రయత్నిస్తూ ఉన్న ఆవిడని చూస్తుంటే గోవర్ధన్కి జాలి ముంచుకొచ్చింది. పాపం, పిన్నమ్మ కష్టజీవి. వయసు కూడా చాలా రావటం వలనో ఏయో వార్ధక్య చిహ్నాలు బాగా కనిపిస్తున్నాయి.
గిరికి స్థిరమైన సంపాదన ఉంటే ఇప్పుడు ఇలా కష్టపడి అప్పడాలు ఊరగాయలు వగేరా ఇంటింటికి తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటూ అక్కడే ఉన్న స్టూలు మీద కూర్చున్నాడు. అన్నపూర్ణమ్మ మంచినీళ్లు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. గోవర్ధన్ ఆవిడ ఇంతసేపటి నుంచి చేస్తున్న పనిని చూస్తున్నాడు. దాదాపు 200 ఉన్న అప్పడాలు ఓ చాప మీద ఆరబెట్టింది. అవన్నీ గుండ్రంగా చక్కగా ఉన్నాయి. ఓ పక్కన సగ్గుబియ్యం వడియాలు ఎండలో ఎండుతున్నాయి. ఇవే కాక చారుపొడి ఊరగాయలు వగైరా చాలా తయారు చేస్తుంది ఆమె. ఆ చేయటంలో చాలా పొదుపుతో పాటు కొనుక్కునే వాళ్ళకి రుచి విషయం కూడా మర్చిపోదు. ఆవిడ ఖాతాదారులు కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయిలు ఉద్యోగినులు వగైరాలు ఉంటారు. ఈ చిన్న చేతి పనులు భర్త పోయిన ఒక్క కొడుకుని బ్రతికించుకోగల ఆర్థిక శక్తిని సంపాదించుకునేందుకు తోడ్పడ్డాయి. ఈ వృత్తిలో ఎక్కువ లాభం లేకున్నా ఆకలితో చచ్చిపోవలసిన పరిస్థితి నుంచి అర్ధాకలితోనైనా బ్రతకగల గచ్చు అంటుంది ఆవిడ అప్పుడప్పుడు గోవర్ధన్తో. అన్నపూర్ణమ్మ మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. గోవర్ధన్ అందుకుని నీళ్లు తాగి ఖాళీ గ్లాసు అందిస్తూ మళ్ళీ అడిగాడు, గిరి ఏడి? అదేమిటి అలా అడుగుతావు? ఈ టైంలో వాడు ఇంట్లో ఎలా ఉంటాడు? బట్టల షాపుకి పొద్దున్నే వెళ్ళాడు నాయనా. అక్కడ లేడే? లేడా? నువ్వు చూసావా? ప్రతిరోజులానే భోజనం చేసి టిఫిన్ డబ్బా పట్టుకుని వెళ్ళాడుగా. అక్కడుండక మరెక్కడుంటాడు? గోవర్ధన్ అనుమానంగా చూస్తూ, పిన్నమ్మ రోజూ ఇలానే పెడుతున్నాడా? అవును బాబు. గోవర్ధన్ క్షణం ఆలోచించాడు. వీడెక్కడ తిరుగుతున్నట్లు? ఉద్యోగం పోయిందని అమ్మకి చెప్పలేదన్నమాట. నే చెప్పటం మంచిదో కాదో తర్వాత చూస్తాను. పిన్నమ్మ బహుశా వాళ్ళు ఏదైనా పని మీద పంపి ఉండవచ్చు. ఇంటికి వచ్చాడేమో అని వచ్చాను. సరే కానీ నేను కలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఒకవేళ కలవకుంటే తనని వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. సరే, చాలా పని ఉంది, వస్తాను పిన్నమ్మ. చూడు బాబు, అలాగే చేస్తాను కానీ బిందు వచ్చి చాలా రోజులైంది. ఓసారి రమ్మని చెప్పు. మరి ఆ చదువులో మునిగిపోయి ఈ పిన్నమ్మని మర్చిపోతుంది. లేదు లేదు, నేను చెప్తానుగా, తప్పక వస్తుంది. ఏం వస్తుందో. చిన్నప్పుడు 2 రోజులకి ఒకసారన్నా వచ్చి నన్ను గిరిని చూసిపోయేది. ఇప్పుడు నెలకు ఒకసారన్నా రావటం లేదు. చెప్పి పంపిస్తానుగా. గోవర్ధన్ బయటికి వచ్చేశాడు. వీడు ఎక్కడ కాలక్షేపం చేస్తున్నట్లు? కొంప తీసి మళ్ళీ పాత స్నేహితులతో తిరగటం లేదు కదా? ఈ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అలా వెళ్ళి ఉండడు. భగవాన్, గిరి మనసు అటు మళ్లించకు. ఈ విషయంలో భారం అంతా నీదే అనుకుని గిరి సామాన్యంగా ఎక్కడెక్కడ తిరుగుతాడో ఆ చోట్లు అన్నీ వెతికాడు. లాభం లేకపోయింది. గిరి కనిపించలేదు. ఏం చేయటం? పిచ్చిగా రోడ్లన్నీ తిరిగి విసిగెత్తి ఇంటికి వెళ్ళిపోయాడు గోవర్ధన్. బిందు చిరిగిపోయిన చీర అది కనిపించకుండా సూది దారంతో కుట్టుకుంటూ కూర్చుంది. అనసూయమ్మ ఎందుకో అశాంతిగా ఉండి ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరుగుతూ ఉంది. గోవర్ధన్ అది అర్థం చేసుకుని, ఏమ్మా ఏమైంది అని 2 సార్లు అడిగినా ఏం లేదు అంది, కానీ జవాబు చెప్పలేదు. కృష్ణ కళ్ళు మండుతున్నాయమ్మా అంటూ పడుకున్నాడు పొద్దుట్నుంచి. అంత ఎక్కువగా చదవటం ఎందుకురా? బిందు తమ్ముడిని కేకలు వేస్తుంది. ఇంతలో రాజా లోపలికి వచ్చాడు. బిందు గారికి నమస్కారం అంటూ చేతులు జోడించాడు రాజా. కొత్తలో కాస్త బెరుగ్గా ఉన్న ఈ మధ్య వీరింటికి తరచుగా రావటమే కాక అందరితోనూ చనువుగా మాట్లాడిస్తున్నాడు. బిందు కుట్టే చీరని చుట్టి ఓ పక్కకి నెట్టి, నమస్కారం, రండి కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. ఊరికి రాలేదు, నేను ఓ శుభవార్త మోసుకుని మరీ వచ్చాను కూర్చుంటూ అన్నాడు. శుభవార్త? అయితే త్వరగా చెప్పండి ఆతురతగా అడిగింది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం. నాకేం తెలుస్తుంది? ఆలోచిస్తే ఆ మాత్రం తెలియదు. పనికిరారు అనిపోయి ఆగి, చూడండి, నాకిప్పుడు అతి ముఖ్యమైన అవసరం ఏమిటంటారు? పెళ్ళి. బిందు టక్కున చెప్పింది. బిందు కాదు, ఉద్యోగం. కృష్ణ కళ్ళు తెరవకుండానే అనేశాడు. కరెక్ట్, కృష్ణ సరిగ్గా చెప్పాడు. అయినా ముందు ఉద్యోగం కానీ కావాల్సింది పెళ్ళి అని ఈ రోజుల్లో ఏ యువకుడు అనడు కదండి. మీరు చెప్పింది నిజమే, కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవటం అన్నా తేలిక కానీ ఉద్యోగం రావటం అంటే కష్టం. అందుకని అలా అన్నాను. ఉద్యోగస్తులైపోయారన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బిందు కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వుతూ అంటూ ఓ స్వీట్ ప్యాకెట్ తీసి అందించాడు బిందుకి. అదే మాకెందుకు, మీకు మేమివ్వాలి. ఉండండి, కాఫీ తెస్తాను. అలాగే మీ అమ్మగారికి చెప్పేయండి. మీరే చెప్పండి, ఇక్కడికి పంపిస్తాను అంటూ లోపలికి వెడుతున్న బిందు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు రాజా. అనసూయమ్మ సంతోషంగా వచ్చింది. రాజాని మెచ్చుకుంది. జీతం అది బాగా ఉంటుంది కదూ? లెక్చరర్ కదూ, జీతం పర్లేదులేండి. అయితే పెళ్ళికి ఇంకా అభ్యంతరం లేదన్నమాట.
రాజా ఈ మాటకి నవ్వి ఊరుకున్నాడు. అనసూయమ్మ లోపలికి వెళ్ళింది. బిందు కాఫీ తెచ్చి ఇచ్చింది. అయితే ఇంక కనిపించరు కాబోలు. 24 గంటలు పాఠాలు చెప్పమంటారేమిటి? అనను. అయితే చెప్పండి. ఏం లేదు, ధైర్యం లేదన్నమాట అని నోటితో అనకుండా కళ్ళతో అడిగాడు. బిందు జవాబు చెప్పటం ఇష్టం లేని దానిలా ఊరుకుంది. రాజా చాలాసేపు కూర్చుని బిందుతోనూ కృష్ణతోనూ కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు.